Okay, let me know once if you're able to see my screen. So, yeah, hello everyone. Very good evening, and yeah, thank you for the response. And like today, like we will be starting about the free workshop session for ServiceNow, and I will quickly go through on the agenda and means like what exactly we are going to discuss in this session. And in this, ServiceNow అంటే ఏంటి అండ్ ServiceNow కంపెనీస్ ఎందుకు అంతగా యూజ్ చేస్తున్నారు అండ్ ServiceNow హై లెవెల్ అంటే ServiceNow ఎలా వర్క్ అవుతుందో ఒక హై లెవెల్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ServiceNowలో కొన్ని కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ అవి ఎందుకు మ్యాండేటరీగా యూజ్ చేయాలి అనేది చెప్తాను ServiceNowలో కొన్ని కోర్ మాడ్యూల్స్ ఉంటాయి అండ్ ఆ కోర్ మాడ్యూల్స్ మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అండ్ లైక్ సర్వీస్ లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఇన్ ఐటీ సెక్టర్ ఈ సర్వీస్ నౌ అనే టూల్ ని ఎవరెవరు యూజ్ చేస్తారు అండ్ వాట్ ఆర్ ద జాబ్ రోల్స్ అండ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది సర్వీస్ నౌ లో అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ సర్వీస్ నౌ నేర్చుకోవడానికి మీకు స్కిల్స్ ఏమేం ఏమేం స్కిల్స్ కావాలి అనేదంతా మనం ఒక పీపీటీలో ఉంది దీంట్లో ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ దట్ and why we are going to learn this service now. And finally, I will provide one quick demo and practical session at the last of this ఈ సెషన్ తర్వాత మనకు ఒక ప్రాక్టికల్ డెమో ఉంటుంది సో క్విక్లీ గోయింగ్ టు దిస్ సెషన్ I want to share my experience inside the service now. So overall, నాకు 10 years experience ఉంది, and I have completed more than 15 plus projects, major in all overall global implementations. And I have started my career with admin. అంటే fresher నుంచి I have started a career inside the service now. From admin నుంచి డెవలపర్ నుంచి టీమ్ లీడ్ నుంచి మేనేజర్ నుంచి ఆర్కిటెక్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆ లెవెల్లో వచ్చినాను అండ్ ఈ సర్వీస్ నాలో నేను సిఎస్ఏ హెచ్ఆర్ఎస్టి సిఎస్ఎం ఇవన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్ లో సర్వీస్ నాలో అండ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ దట్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ ఎంటైర్ సర్వీస్ నౌ so ITSM, HRST, CSM, ITOM, virtual agents, AI, automations, these are different types of modules in that I have done in the projects. And yeah, quickly, we'll go through what is ServiceNow. So ServiceNow ఏంటి అంటే it is a cloud-based technology that is used to manage IT services. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ అంటున్నాం అంటే ఇది మనకు సపరేట్ సాఫ్ట్వేర్ అవసరం లేదు ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ బ్రౌజర్ ఉంటే చాలు ఆ బ్రౌజర్ లో మనము ఒక లింక్ ఇస్తారు ఆ లింక్ బేస్డ్ దాని ద్వారా మనము ఈ సర్వీస్ నౌ అనేదాన్ని యూజ్ చేయొచ్చు ఐటీ సెక్టర్ లో మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు దాన్ని క్లిక్ చేస్తే మనకు సర్వీస్ నౌ అనేది ఓపెన్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే లైక్ అయితే మీరు ఒకవేళ ఒక కంపెనీలో జాయిన్ అయినారు ఆ జాయిన్ అయిన తర్వాత మీకు సపరేట్ ఏమన్నా ఇష్యూస్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ఐడి కార్డ్ కానీ లేకపోతే ఒక ల్యాప్టాప్ ఇష్యూ కానీ అండ్ డిఫరెంట్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినా మనం సర్వీస్ నౌలోకి లాగిన్ అయ్యి వీ కెన్ ఏబుల్ టు ట్రై టు క్రియేట్ వన్ రిక్వెస్ట్ ఆర్ ఇన్సిడెంట్ అలాంటివన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట సర్వీస్ నౌలో అంటే ఒక కైండ్ ఆఫ్ ఆటోమేషన్ అన్నమాట ఇది విత్ వితౌట్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లేదు అప్పుడు మనము ఒక టికెట్ క్రియేట్ చేస్తాం టికెట్ క్రియేట్ చేసిన తర్వాత సర్వీస్ నౌలో ఒక టికెట్ గా క్రియేట్ అవుతుంది దాని తర్వాత ఆ టికెట్ ఒక ఐటీ టీం వాళ్ళకి అసైన్ అవుతుంది ఆటోమేటిక్ గా ఐటీ టీం వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేస్తారు అప్పుడు రిజాల్వ్ అయిన వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది యువర్ ఇష్యూ హ్యాడ్ బిన్ రిజాల్వ్డ్ అన్నట్టు సో దిస్ ఈస్ ఆ కైండ్ ఆఫ్ లైక్ సర్వీస్ నౌ ఏంటి ఐటీ సెక్టర్ లో ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇంకా ముందు తెలుసుకుందాం సో ఎందుకు కంపెనీస్ చాలా వరకు సర్వీస్ నౌ యూస్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
సర్వీస్ నౌ ఎందుకు యూస్ చేస్తుందంటే జస్ట్ లైక్ అజంప్షన్, మీ ఇంట్లో ఒక ఇంటర్నెట్ ఉంది అండ్ సడన్ గా లైక్ ఒక వర్షం వచ్చి ఆ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పనిచేయట్లేదు. ఎగ్జాంపుల్ లైక్ ఎయిర్టెల్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ యూస్ చేసుకున్నారు. అయితే ఒక గాలి వచ్చేసి లేకపోతే వర్షం వచ్చేసి ఆ కనెక్షన్ కొంచెం లూజ్ అయిపోయి మీకు ఇంటర్నెట్ అనేది పనిచేయట్లేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ ఎయిర్టెల్ వాళ్ళకి కాల్ చేసి, సో ఇలా నాకు ఇంటర్నెట్ రావట్లేదు, ఆ, కొ- కొంచెం త్వరగా వచ్చి ఫిక్స్ చేస్తారా అని మీరు కాల్ చేస్తారు ఆయనకి. ఆయన సంథింగ్ లైక్ ఏదో వర్క్ లో పడేసి అండ్ మర్చిపోతాడు. ఒక 2 డేస్ తర్వాత అయ్యో అవును ఒక ఆయన కాల్ చేసినారు, లేదంటే ఒక ఆమె కాల్ చేసింది ఇట్లా ఇంటర్నెట్ ఇష్యూ ఉంది అన్నారు. అప్పుడు 2 డేస్ తర్వాత వచ్చి ఆయన ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు డిలే అయ్యింది అండ్ సపరేట్ ఒక ట్రాకింగ్ లేదు అండ్ ఒక ఆర్డర్ అంటే ఆ ఇష్యూ అనేది తొందరగా ఫిక్స్ కాలేదు అండ్ దానికి తగ్గట్టు మన దగ్గర ఎటువంటి లైక్ ఏమంటారు ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు అనమాట ఈ టైంలో ఫిక్స్ చేసినారు అనేది. సో ఇన్ కేస్ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ వాళ్ళు ఒక యూఆర్ఎల్ ఇచ్చి, సో మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా దీంట్లో మీరు రేస్ చేయండి, ఆ రేస్ చేసిన లైక్ విత్ ఇన్ 8 hours లో ఫిక్స్ కాకపోతే వి విల్ అంటే ఫ్రీ సర్వీస్ ఉంటుంది అనమాట. ఒకవేళ 8 hours లోపు మీ ఇష్యూ ఫిక్స్ కాకపోతే ఆ, మీకు ఆ ఆ ఏదైతే రిపేర్ చేసి ఉంటారో ఆ కాస్ట్ అంతా మీకు ఫ్రీగానే ఉంటుంది అనమాట. అంటే 8 hours తర్వాత. ఇన్ కేస్ 8 hours లోపు ఫిక్స్ చేస్తే యూ నీడ్ టు బి చార్జ్. 8 hours తర్వాత ఏదైనా ఫిక్స్ చేస్తే అది ఫ్రీ ఉంటుంది అనమాట. సేమ్ లైక్ పిజ్జా ఆర్డర్ డెలివరీ విత్ ఇన్ 8 hours, విత్ ఇన్ 2 hours లోపు పిజ్జా డెలివరీ ఆర్డర్ చేయాలి. ఒకవేళ 2 hours తర్వాత ఆర్డర్ చేస్తే మీకు ఫ్రీ ఉంటుంది ఆ పిజ్జా. సేమ్ లైక్ హియర్ ఆల్సో లైక్ సేమ్ కాన్సెప్టే. సర్వీస్ నౌ లేక అంటే కంపెనీస్ లో సర్వీస్ నౌ లేకపోతే దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ ట్రాకింగ్, నో అకౌంటబిలిటీ అండ్ నో కైండ్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేది ఏం ఉండదు అనమాట. సో అట్ దట్ టైమ్ లైక్ ఐటీ సెక్టర్ హ్యాడ్ బీన్ ఇంప్లిమెంటెడ్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ నౌ టూల్. ఇక్కడ సేమ్ లైక్ ఎయిర్టెల్ లానే వాళ్ళు ఒక యూఆర్ఎల్ ఇస్తారు. ఆ యూఆర్ఎల్ లో మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఎటువంటి మీకు ఎలాంటి హెల్ప్ అయినా ఐటీ సెక్టర్ లో మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా మీకు జస్ట్ ఆ యూఆర్ఎల్కి వెళ్ళేసి అక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఒక సపరేట్ ట్రాకింగ్ అండ్ అకౌంటబిలిటీ అండ్ విత్ ఇన్ దిస్ టైం పీరియడ్ లోపు మీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. So that is why like ServiceNow came in place into IT sector, and now it is like a kind of a trending tool in ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ServiceNow యూస్ చేస్తుంది. So there is a kind of a one portal which handles everything, where like IT department కానీ HR department కానీ financial and separate like any kind of issues కానీ లేకపోతే రిక్వెస్ట్ కానీ or else like any kind of facilities like ServiceNow అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దట్స్ వై లైక్ కంపెనీస్ మోస్ట్లీ సర్వీస్ నౌ దాన్ని యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఓకే, సర్వీస్ నౌ లైక్ ఎలా ఈ సర్వీస్ నౌ ఎలా పనిచేస్తుందంటే ఆల్రెడీ ఐ టోల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు అమెజాన్ లో ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేసినారు, అక్కడ ఒక ఆర్డర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆ స్టేటస్ అప్డేట్స్ అన్ని మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఉంది మీ ఆర్డర్ అండ్ విత్ ఇన్ దిస్ టైం పీరియడ్ లోపు మీకు ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది అనేదంతా మనకు అమెజాన్ లో ఎలా ఉంటుందో సేమ్ ఇన్ ద సేమ్ ఇన్ ద సర్వీస్ నో ఆల్సో. ఇఫ్ వి రిక్వెస్ట్ ఎనీథింగ్ మనకు ఒక టికెట్ జనరేట్ అవుతుంది అండ్ ఒక ఫ్లో ఉంటుంది అనమాట. ఆ ఫ్లో స్టెప్ బై మనకు రీచ్ అయ్యేంత వరకు ఆ స్టెప్ ప్రాసెస్ ఫ్లో అనేది మనకు ఒక విజువాలిటీ కానీ లేకపోతే ఒక ఆ, ఆ, మనకు రీచ్ అయ్యేంత వరకు మనకు నోటిఫికేషన్స్ ఎవ్రీథింగ్ సర్వీస్ నౌ లో మనకు ఈజీగా వస్తుంది అనమాట. సో మనము సర్వీస్ నౌ లోకి వెళ్ళి మనం ఒక రిక్వెస్ట్ చేస్తాము. రిక్వెస్ట్ చేసిన తర్వాత అంటే లైక్ ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేసిన తర్వాత మనకు ఒక టికెట్ అనేది క్రియేట్ అవుతుంది. టికెట్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక టీం ఉంటుంది, ఐటీ టీమ్. ఆ ఐటీ టీమ్ కి మీ టికెట్ అనేది అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత ఆ ఐటీ టీం ఎవరైతే ఉంటారో మనకు ఆ ఐటమ్ మనకు రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. వన్స్ దట్ ఈస్ డన్,
then the ticket will be resolved and closed. సో సేమ్ లైక్ అమెజాన్ లానే ఉంటుంది ఇది కూడా. ఐటీ ఇప్పుడు మనకి అమెజాన్ ఎలా ఉంటుందో ఐటీ సెక్టర్ లో సర్వీస్ నౌ అలా ఉంటుంది. బట్ నాట్ ఓన్లీ లైక్ అమెజాన్, బట్ దెర్ ఈస్ అ డిఫరెంట్ టెక్నికల్స్ అండ్ modules that are there in ServiceNow. Now, it is not only like a ticketing tool, but in coming, like there are like different modules on it. అండ్ వాట్ ఆర్ ద లైక్ కీ టెర్మినాలజీ మనం ఏమేమి యూస్ చేయాలి సర్వీస్ నౌలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిషన్ కొనుక్కున్నారు. ఆ మిషన్ లోన మనము మన లాంగ్వేజ్ తో మాట్లాడితే అది పనిచేయదు కదా. లైక్ ఏదో సంథింగ్ లైక్ బటన్స్ ఉంటాయి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలానే సేమ్ లైక్ సర్వీస్ నౌలో మనకు కొన్ని టెర్మినాలజీ అనేది యూస్ చేయాలి సర్వీస్ నౌలో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ అంటే ఇన్సిడెంట్ అంటారు అనమాట సర్వీస్ నౌలో. అండ్ నాకు ఒక ఐటమ్ కావాలి, సంథింగ్ లైక్ ఆర్డర్ చేయాలనుకుంటున్నా. నాకు ఒక ఐటమ్ కావాలి అనుకుంటే దాన్ని రిక్వెస్ట్ అంటారు, రిక్వెస్ట్ ఆర్డర్. సో మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఇన్సిడెంట్ అంటారు. నాకు ఒక ఐటమ్ కావాలి అనుకుంటే దాన్ని రిక్వెస్ట్ అంటారు. అండ్ యూజర్ని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఐటీ సెక్టర్ లో పని చేస్తున్నారో వాళ్ళందరినీ యూజర్ అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కస్టమర్ అయినా కావచ్చు, ఎంప్లాయీ అయినా కావచ్చు, ఎనీ వన్ ఇన్ ద ఐటీ సెక్టర్, దే కాల్డ్ యాజ్ యూజర్. అండ్ మీరు ఇందాక మనం అనుకున్నాం కదా, టికెట్ క్రియేట్ చేస్తే ఒక గ్రూప్ కి వెళ్తుంది అనేసి. దాన్ని మన సర్వీస్ వాళ్ళు ఏమంటారు అంటే గ్రూప్ అంటారు, అసైన్మెంట్ గ్రూప్ అంటారు. ఆ, ఎవరైతే ఆ టికెట్ ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళందరినీ అసైన్మెంట్ గ్రూప్ అంటారు. అండ్ ఎస్ఎల్ఏ ఇన్ ద సెన్స్ లైక్ మీకు చెప్పిన విత్ ఇన్ లైక్ టైం లోపు రిజాల్వ్ చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు విత్ ఇన్ టైం లోపు రిజాల్వ్ చేయలేకపోతే దెన్ అది ఎస్కలేషన్ అవుతుంది అనమాట, మేనేజర్ వరకు వెళ్ళిపోతుంది. సో ఈ ఇష్యూ ఎందుకు ఇంత టైం డిలే తీసుకున్నది, ఎందుకు రిజాల్వ్ చేయలేకపోయినారు, అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఎస్ఎల్ఏ అంటే ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్, విత్ ఇన్ టైం పీరియడ్ లోపు వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయలేకపోతే అది ఎస్కలేషన్ అయిపోతుంది అనమాట మేనేజర్ వాళ్ళకి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు సర్వీస్ నౌలో. అండ్ వర్క్ ఫ్లో అంటే మనకు కొన్ని ఆటోమేటిక్ గా నోటిఫికేషన్స్ మనకి ఎలా వస్తాయో అండ్ స్టేటస్ ఆటోమేటిక్ మనకి ఎలా తెలుస్తుందో అవన్నీ మన సర్వీస్ నౌలో వర్క్ ఫ్లో అంటారు. సో వర్క్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ ఆటోమేటెడ్ స్టెప్స్ ఇన్సైడ్ ది సర్వీస్ నౌ. సో ఇది మనకు బేసిక్ టర్మినాలజీ యూస్ చేస్తాం సర్వీస్ నౌలో. And coming to the core modules inside the service now. So for time being, like we are going through the ITSM. ITSM అంటే IT సర్వీస్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఈ ITSM లో ఏమేమి ఉంటాయంటే, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ అంటే మీకు చెప్పిన ఏదైనా మనకి ఇష్యూ వస్తే దాన్ని ఇన్సిడెంట్ అంటారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఒక ఇష్యూ ప్రతిసారి రిపీటెడ్ గా అవుతూ ఉంటే ఎవరికైనా అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ ఇష్యూని పర్మనెంట్ గా రిజాల్వ్ చేసేదాన్ని ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైఫై ప్రతిసారి లైక్ అంటే ఒక 2 days కి ఖచ్చితంగా వైఫై అనేది పోతుంది ఊరికే. అప్పుడు మనకు అది ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవుతున్నప్పుడు దాన్ని ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటారు. అండ్ పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తాం కదా, మనం దాన్ని ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటాము. అంటే కైండ్ ఆఫ్ ఆ ఇష్యూ మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకూడదు, దాని ప్లేస్ లో మనం వేరేది ఫిక్స్ చేయాలి అన్నప్పుడు దాన్ని ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటారు. చేంజ్ మేనేజ్మెంట్ ఏంటంటే, ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, మనకు ఇప్పుడు వైఫై ఉంది కదా, అది 2 days కి ప్రతిసారి మనకు ఊరికే అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఫిక్స్ చేయాలనుకుంటే దాన్ని ప్రాబ్లం మేనేజ్మెంట్ అంటారు. ఆ వైఫై ఎక్విప్మెంట్ ని చేంజ్ చేయాలి అనుకుంటే దాన్ని చేంజ్ మేనేజ్మెంట్ అంటారు. అండ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఐ టోల్ యూ లైక్ ఒక ఐటమ్ ని ఆర్డర్ చేసేదాన్ని మనం రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటాము. అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిక్వెస్ట్ ఎలా ఆర్డర్ చేయాలో తెలీదు సర్వీస్ నౌలో. వాళ్ళు ఒక ఆర్టికల్ ఇస్తారు. ఆర్టికల్లోన ఏముంటాయి మనకు స్టెప్ బై బేసిస్, స్టెప్ బై పాయింట్స్ ఉంటారు అనమాట. ఇక్కడికి వెళ్ళండి, ఫస్ట్ స్టెప్ లో సర్వీస్ నౌ లాగిన్ అవ్వండి, సెకండ్ స్టెప్ లో ఈ రిక్వెస్ట్ ఐటమ్ ని క్లిక్ చేయండి, థర్డ్ స్టెప్ లో ఐటమ్ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత లాస్ట్ స్టెప్ 4 లో ఆర్డర్ చేయండి. సో మొత్తం అంతా స్టెప్ బై ప్రాసెస్ అనేది అంతా నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద లైక్ ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, రిక్వెస్ట్, నాలెడ్జ్, ఇవన్నీ కీ రోల్ ప్లే చేస్తాయి ఈ ITSM మాడ్యూల్లో.
సో మీకు ఆల్రెడీ లైవ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా, సేమ్ సంథింగ్ లైక్ దట్. ఏదైనా ఒక ఇష్యూ వస్తే దాన్ని ఇన్సిడెంట్ అంటారు. ఆ ఇష్యూని పర్మనెంట్ గా ఫిక్స్ చేస్తే దాన్ని ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటారు. ఒక ఎక్విప్మెంట్ ని లేకపోతే ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే దాన్ని చేంజ్ మేనేజ్మెంట్ అంటారు. ఒక ఐటమ్ ని నేను ఆర్డర్ చేయాలనుకుంటే దాన్ని రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే ఒక ఐ ఒక ప్రో ఒక ప్రాసెస్ ని ఒక స్టెప్ బై మనకు గైడెన్స్ ఇచ్చేదాన్ని మనకు నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటారు. సో దీస్ ఆర్ ద లైక్ కీ ఫౌండేషన్స్ ఇన్ ద ఐటీఎస్ఎం మేనేజ్మెంట్ ఇన్సైడ్ ది సర్వీస్ నౌ. సో ఇది ఒక మాడ్యూల్ మాత్రమే ఐటీఎస్ఎం అనేది. బట్ ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి సర్వీస్ నౌలో. అది సిఎండిబి, ఐటామ్, ఐటిఐఎం, హెచ్ఆర్ఎస్టి, సిఎస్ఎం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క సపరేట్ ఫంక్షనాలిటీ చేస్తుంది ఇక్కడ సర్వీస్ నౌలో. సో ఇక్కడ సిఎండిబి ఏంటంటే మనకు ఐటీ సెక్టర్లో వైఫైస్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేకపోతే సర్వర్స్ కానీ, లేకపోతే వర్చువల్ మెషిన్స్ కానీ, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే మనకు ఆఫీస్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ మనకు సిఎండిబి అనే మాడ్యూల్లో కవర్ అవుతుంది. ఐటామ్ ఏంది అంటే వితౌట్ లైక్ డిస్కవరీ బేస్ చేసుకొని ఆ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అన్ని మనము ఈ మాడ్యూల్లోకి పుల్ చేస్తాం. ఐటామ్ అంటే లైక్ అసెట్ మేనేజ్మెంట్. ఇది హెచ్ఆర్ఎస్టి అంటే లైక్ ఒక పర్సన్ ఆన్ బోర్డింగ్ నుంచి ఆఫ్ బోర్డింగ్ వరకు, అండ్ వాళ్ళు ఆ మధ్యలో మనకి ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని హెచ్ఆర్ఎస్టి అంటారు. సిఎస్ఎం అంటే లైక్ కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్. కస్టమర్ అంటే మనం ఎంప్లాయీస్, ఐటీ సెక్టర్లో మనము ఎంప్లాయీస్ అని పిలుస్తారు. అండ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మనకు లైక్ డిఫరెంట్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, దీస్ ఆర్ ద లైక్ డిఫరెంట్ కస్టమర్ సర్వీసెస్. వాళ్ళకి ఏవైతే సర్వీసెస్ కావాలో మనం దీన్ని సిఎస్ఎం మాడ్యూల్లో కవర్ చేస్తారు. అండ్ ఎస్పిఎం, ఏపీఎం, సర్వీస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే మన ఒక ప్రాజెక్ట్ ని ఎలా తీసుకొని రావాలి, ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనకి ఎస్పిఎం, ఏపీఎం లో కవర్ అవుతాయి. సెక్యూరిటీ ఆపరేషన్స్ అంటే లైక్ మన డేటా ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అది ఆ కాన్సెప్ట్స్ అన్ని సెక్యూరిటీ పర్పస్ కాన్సెప్ట్స్ అన్ని సెకాప్స్ లో అనే మాడ్యూల్లో ఉంటుంది. అండ్ జిఆర్సి అంటే లైక్ గవర్నెన్స్, రిస్క్, కంప్లైన్స్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఆడిట్ పర్పస్ అవన్నీ మనకు ఈ జిఆర్సి మాడ్యూల్లో ఉంటుంది. అండ్ ఏఈఎస్ అంటే ఇది యాప్స్ ఇంజన్ స్టూడియో. అంటే మనకు ఒక ప్రోడక్ట్ ని దీంట్లో మనకి 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో ఒక డెవ్, టెస్ట్, ప్రొడక్షన్ అని ఉంటాయి. ఒక కాన్సెప్ట్ ని ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్ డెవ్ నుంచి ఎలా ప్రొడక్షన్ కి మూవ్ చేయాలనేదంతా ఏఈఎస్ లో ఉంటుంది. సిఎస్టిఎం అంటే విచ్ రిలేట్స్ టు ది, ఇది ఒక డిఫరెంట్ మాడ్యూల్ అగైన్. ఇది కామన్ సర్వీస్ డేటా మోడల్ అంటారు. ఇది అగైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవి. సో దీస్ ఆర్ ద లైక్ అదర్ మాడ్యూల్స్ ఇన్సైడ్ ది సర్వీస్ నౌ. మనం ఫోకస్ చేసేది ఐటీఎస్ఎం ఇప్పుడు. సో ఇది బేసిక్. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫస్ట్ మనం స్టెప్ చేస్తేనే ఇది సెకండ్ స్టెప్ మనం ఈ మాడ్యూల్స్ లో మనం ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నా కమింగ్ టు ద సర్వీస్ నౌ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, నేను మీకు సింపుల్ గా చెప్తా, హై లెవెల్ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో సర్వీస్ నౌ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే అది క్లౌడ్ బేస్డ్, నో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ ఇన్ ద ల్యాప్టాప్. జస్ట్ లైక్ మీకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు, ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత మీరు యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అట్ ఎనీ లొకేషన్ ఆర్ లైక్ ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్ దట్ సర్వీస్ నౌ. అండ్ ఇట్ ఈస్ అ బ్రౌజర్ బేస్డ్ అండ్ సెక్యూర్ అండ్ స్కేలబుల్ ఉంటుంది. కాంపోనెంట్స్ ఏముంటాయి సర్వీస్ నౌ లో అంటే లైక్ యూఐ ఫార్మ్స్, అంటే ఇవన్నీ మీకు చూపిస్తా లైక్ ఇన్ ద లాస్ట్ కమింగ్స్ లైక్ పీపీటీ స్లైడ్స్ లో మీకు ఇవి చూపిస్తా ఎలా ఉంటుందో యూఐ ఫార్మ్స్, లిస్ట్, టేబుల్స్ అండ్ వర్క్ ఫ్లోస్ అనేది. అండ్ హూ యూజెస్ సర్వీస్ నౌ, అసలు సర్వీస్ నౌ ఎవరు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు మనకు ఒక ఇష్యూ వచ్చింది, నాకు ఐటీలో ఒక ఇష్యూ వచ్చింది, ల్యాప్టాప్ పని చేయట్లేదు అంటే అది ఐటీ సపోర్ట్ టీమ్. అంటే మనకి ఐటీ సెక్టర్ లో ఎవరెవరు ఉంటారంటే ఐటీ సపోర్ట్ టీమ్ ఉంటారు, హెచ్ఆర్ రిలేటెడ్ టీం వాళ్ళు ఉంటారు, అండ్ ఫైనాన్స్ టీమ్ ఉంటారు, అండ్ కస్టమర్ సపోర్ట్ టీమ్స్ ఉంటారు, అండ్ అదర్ డిఫరెంట్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉంటారు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో. అండ్ నాకు ఒక ఇష్యూ వచ్చింది, నాకు సంథింగ్ లైక్ నాకు ఒక కీప్యాడ్ కావాలి, లేదంటే మౌస్ కావాలి. అప్పుడు సర్వీస్ వాళ్ళకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేస్తా. ఆ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది? ఐటీ సపోర్ట్ టీం వాళ్ళకి వెళ్తుంది. సో తర్వాత లైక్ హెచ్ఆర్ రిలేటెడ్ నాకు
నాకు లీవ్ పాలసీస్ కావాలి, అంటే లీవ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాలిడేస్ ఎలా ఉంటుంది, తర్వాత నాకు పే స్లిప్ కావాలి. ఆ ఐటమ్స్ అన్ని వీళ్ళు హెచ్ఆర్ టీమ్ ఉంటున్నాను, ఆ హెచ్ఆర్ వాళ్ళు యూస్ చేస్తారు సర్వీస్. అండ్ పే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇయర్ తర్వాత మనకు పే స్కేల్ అనేది పెరుగుతూ వస్తుంది ఐటీ సెక్టర్ లో. మనకి ఏదన్నా నాకు శాలరీ ఎందుకు చాలా తక్కువ వస్తుంది, ఎందుకు కట్టింగ్స్ పోయినాయి, అలాంటివన్నీ మనం ఫైనాన్స్ టీమ్స్ వాళ్ళకు ట్రిగర్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు ఐటీ సెక్టర్ లో, వాళ్ళంతా యూస్ చేస్తుంటారు అనమాట సర్వీస్ నౌని. సో ఇది ఏ ఏ కంపెనీస్ యూస్ చేస్తాయంటే ప్రతి ఒక్క కంపెనీ యూస్ చేస్తుంది. అందులో మేజర్ బ్యాంక్స్, హాస్పిటల్స్, ఐటీ కంపెనీస్, హోటల్స్, గవర్నమెంట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లేదంటే కంపెనీస్, వీళ్ళంతా యూస్ చేస్తారు ఈ సర్వీస్ నౌని. సో సర్వీస్ నౌ ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు. అండ్ అంటే ఐటీ సెక్టర్ లో జస్ట్ లైక్ దే విల్ ప్రొవైడ్ అ కైండ్ ఆఫ్ బేసిక్ రోల్ సర్వీస్ నౌ లో ఎంటర్ అవ్వడానికి, అండ్ దే కెన్ క్రియేట్ ఇన్సిడెంట్ రిక్వెస్ట్స్ క్రియేట్ చేస్తారు సర్వీస్ నౌ లో. అండ్ మనము అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అనేది మనం సెకండ్ స్లైడ్ లో చేస్తాం. అంటే సర్వీస్ నౌ మనం నేర్చుకుంటున్నాం, మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి ఇందులో అనేదాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, లైక్ రోల్స్ అండ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం సర్వీస్ నౌ అడ్మిన్ చేస్తాం. సర్వీస్ నౌ అడ్మిన్ చేసిన తర్వాత ఆ, ఇక్కడ యా యా ఫస్ట్ మనం సర్వీస్ నౌ అడ్మిన్ అడ్మిన్ ఉంటుంది. ఈ అడ్మిన్ లో మనకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ లైక్ కాన్ఫిగరేషన్స్ తెలిస్తే సరిపోతుంది. అండ్ వీ రిక్వైర్డ్ అ కైండ్ ఆఫ్ అ సర్టిఫికేట్ టు డూ దిస్ అడ్మిన్. ఈ పొజిషన్ రావాలంటే ఖచ్చితంగా మనకి సిఎస్సి సర్టిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఐ టోల్ యూ లైక్ ఇన్ ద లాస్ట్ సెషన్ ఆల్సో, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఎలా ఉంటుంది, సర్టిఫికేట్ లేని వాళ్ళకి ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ముగ్గురు వచ్చినారు, ఆ ముగ్గురులోన మీకు సిఎస్ఎస్ సర్టిఫికేషన్ ఉంది సర్వీస్ నౌలో. అప్పుడు ఆ ఇంటర్వ్యూ ఎవరిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారంటే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఆ ఇద్దరు ఎవరైతే ఉంటారో ఆ, మీకు సర్టిఫికేషన్ ఉందా అంటే వాళ్ళు లేవు అని చెప్తారు. వాళ్ళిద్దరిని ఇంకా సో వాళ్ళు బేస్డ్ ఆన్ లైక్ టెక్నికల్ అండర్స్టాండ్ చేసుకొని, వాళ్ళ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ పొజిషన్ ఎలా ప్రొసీడ్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అంటే రిజర్వేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇక్కడ. సో ఈ సర్టిఫికేషన్ చేస్తే దెన్ యూ విల్ బి గెట్టింగ్ జాబ్స్ వెరీ ఈజీలీ. సో ఇక్కడ అడ్మిన్ తర్వాత ఏమవుతారంటే డెవలపర్ అవుతారు. ఈ డెవలపర్ తర్వాత సీనియర్ డెవలపర్ అవుతారు. సీనియర్ డెవలపర్ అయిన తర్వాత టెక్నికల్ ఆర్కిటెక్ట్ అవుతారు. టెక్నికల్ ఆర్కిటెక్ట్ తర్వాత సీనియర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ పొజిషన్స్ లెవెల్ వెళ్తారు. దీని తర్వాత టీమ్ లీడ్ అవుతారు. టీమ్ లీడ్ తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్, తర్వాత సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, దాని తర్వాత కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, మేనేజర్, సీనియర్ మేనేజర్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ ఫ్లో. ద జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి సర్వీస్ నౌలో అనేది మనకు ఓవరాల్ ఒక ఒక కెరియర్ పాత్ అన్నమాట ఇది. అంటే పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా లేదు అనేది. నెక్స్ట్, అంటే మనం ఇది నేర్చుకోవాలంటే మనకు ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ కు ఏం కావాలని చాలా మంది లైక్ క్వశ్చన్ మోడ్ లో ఉంటారు. సో వాళ్ళకు ఒక ఐటీ నాలెడ్జ్, ఒక బేసిక్ ఒక ఐటీ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ నేను నేర్చుకోవాలని ఒక తపన ఉండాలి. అండ్ ఆ ప్రాసెస్ ని కొంచెం అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు ద ఐటీ సెక్టర్. సో టెక్నికల్ గా మీరు, లేదు నేను ఇక్కడ టెక్నికల్ ఆర్కిటెక్ట్ లెవెల్, సీనియర్ డెవలపర్ అండ్ ఈ టీమ్ లీడ్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ టెక్నికల్ కొంచెం జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఉండాలి. అండ్ హెచ్టిఎంఎల్ అది కూడా ఉంటే బెటర్. అండ్ ఇప్పుడు మీరు చాట్ జీపీటీ, తర్వాత జెమిని, తర్వాత కోపైలట్ ఇవన్నీ ఫ్రీ వచ్చినాయి కాబట్టి మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు ఈ కోడింగ్ స్ట్రక్చర్ లోన. ఎటువంటి కాన్సెప్ట్ అయినా జస్ట్ లైక్ గోయింగ్ టు ఒక ఏ టూల్ లోకి వెళ్ళేసి అది కావాలి ఇది కావాలంటే మొత్తం అదే ఒక స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్డ్ గా ఇస్తుంది. సో మీకు ఈ ఈ కోడింగ్ అనేది యా యా చెప్పండి. మ్మ్, మ్హూ. అవును, అవును, అవును. వాళ్ళకు యాక్సెస్ ఉండదు అక్కడ.
లేదు 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 లేదు, వాళ్ళు ఒప్పుకోరు. సో దీనికి మన పర్సనల్ ల్యాప్టాప్ యూస్ చేసుకొని, అక్కడ లైక్ చాట్ జీపీటీ లేకపోతే మీరు ఏదైతే ఏ యూస్ చేసుకుంటున్నారో దాంట్లో లేదు నాకు సర్వీస్ నౌలో ఇలాంటి ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, మీ మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆ క్వశ్చన్ రైజ్ చేస్తే ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు క్వశ్చన్ కరెక్ట్ గా అడిగితే దాన్ని స్టెప్ బై స్టెప్ చేస్తే దాన్ని చూసి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఆ ప్రతి ఐటీ సెక్టర్ లోన మనకు ఈ చాట్ జీపీటీ తర్వాత జెమిని అవైలబుల్ ఉండదు. సో మనకు సపరేట్ మనం పెట్టుకోవాలి, అది సపరేట్ ల్యాప్టాప్ పెట్టుకొని దాంట్లో మనం క్వశ్చన్స్ అడుక్కొని దాంట్లో అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం. అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఓపెన్ చేసుకుని వర్క్ చేయడమే ఇంకా. అలాంటప్పుడు దెర్ ఇస్ నో ఆప్షన్. ఎస్. యా. ఓకే. సో కోడింగ్ వలన మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీకు దాన్ని ఎలా పట్టు పట్టాలనేది నేను మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీకు కాన్ఫిగరేషన్స్ ఒక్కటే ఐడియా ఉంటే సరిపోతుంది సర్వీస్ నౌలో. దెర్ ఇస్ నో ఫియర్ అబౌట్ దిస్ కోడింగ్ అండ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్. జస్ట్ లైక్ ఒక క్వశ్చన్ ఇస్తే చాలు, మొత్తం అంతా ఆ ఏ ఏజెంట్ ఎలా మనకు రెస్పాండ్ అవుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ, ఈ కోర్స్లో. అండ్ కమింగ్ టు ద లైక్ వై సర్వీస్ నౌ అంటే ఎందుకు సర్వీస్ నౌ నేను నేర్చుకోవాలి అనుకుంటే, దా సర్వీస్ నౌ యొక్క డిమాండ్ ఎలా ఉంటుందో అంటే ఒక హై గ్రోత్ లో ఉంది ఇప్పుడు డిమాండ్ అది. అండ్ లెస్ కాంపిటీషన్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఎక్స్పోజర్. అంటే మీకు ఒక్కసారి మీరు సర్వీస్ నౌలోకి ఎంటర్ అయ్యి మీరు ఒక ఆర్గనైజేషన్ లో చేసినారంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ మీకు తెలిసిపోతుంది అనమాట. ఒక కంపెనీలో ఏం జరుగుతుంది, ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, అండ్ ఈ ఎంప్లాయీస్ ఏం రిక్వెస్ట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఒక వెల్ మేనర్డ్ ఒక ఫ్లో అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఐటీ సెక్టర్ లో ఈ సర్వీస్ నా యూస్ చేస్తుంటారు. అండ్ మొత్తం కంపెనీ ఓవరాల్ మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ సర్వీస్ నో నేర్చుకుంటే. అండ్ శాలరీ పరంగా చెప్పాలంటే అదొక హై, మనకు డౌన్ అనేదే ఉండదు సర్వీస్ నో అనేది. శాలరీ పరంగా చెప్తే అదొక హ్యూజ్ లెవెల్లో వెళ్ళిపోతుంది పైకి. సో ఈ సర్వీస్ నో కాన్ఫిగరేషన్స్ అండ్ ఈ మాడ్యూల్స్ ఎంత ఎక్కువ నేర్చుకుంటే మనకు శాలరీ గ్రోత్ అంత హై, అంత హ్యూజ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ యాక్షన్ ఐటమ్స్ లో మనం ఏం చేస్తున్నామంటే ఆ, ఒక పీడిఐ నేను మీ ద్వారా క్రియేట్ చేపిస్తాను. అందులో లైక్ ఐటీఎస్ఎం బేసిక్స్ అంటే లైక్ ఏమేమి ఉంటాయి ఆ పీడిఐలోన, అండ్ ఇన్సిడెంట్ అండ్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీ ద్వారా చేపిస్తాను. సో ఎనీవన్ ఇన్ దిస్ గ్రూప్, మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అంటే మీరు లైక్ డోంట్ ఫియర్ అబౌట్ దిస్, లైక్ ఐ విల్ టెల్ యూ లైక్ స్టెప్ బై స్టెప్ నేను గైడెన్స్ ఇస్తా, ఎలా చేయాలి ఎలా లేదు అనేది నేను స్టెప్ బై స్టెప్ ఇస్తాను. మీరు ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే, ఎనీవన్. సో ఐటీ సెక్టర్లో సైలెంట్ ఉంటే రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ కెనాట్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ఐటీ సెక్టర్. యూ నీడ్ టు స్పీక్ అవుట్ అండ్ యూ నీడ్ టు టాక్. ఏదో కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి ఐటీ సెక్టర్లో మీరు ఉండాలంటే. వావ్ సూపర్. యా. ఎస్ వినయ్. యా. చెప్పండి. హలో, వినిపిస్తుందా? ఓకే, నైస్. మీకు చాట్లోన ఒక యూఆర్ఎల్ ఇస్తాను. ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వావ్ సూపర్. నౌ చెప్పండి. ఓకే. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. యా, యా, ఫైన్.
Yeah, like ఈ యా షూర్ షూర్ ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ బట్ ఈ సెషన్ అనేది మనకు ఫ్రెషర్స్ లెవెల్ వాళ్ళకి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇస్తున్నాము అండ్ మీకు లైక్ స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తున్నాం అనమాట సో విల్ లైక్ కంటిన్యూ లైక్ మీకు ఒకవేళ మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ తర్వాత మీకు ఎలా ప్రాసెస్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఫస్ట్లీ లైక్ యా మీరు ఇక్కడ యా ఇది మనకు సర్వీస్ నౌ డెవలపర్ అంటే మనం ఒక పీడిఐ అంటారు దీన్ని పీడిఐ అంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ దీంట్లో మనం ఎటువంటి ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏమైనా డెవలప్ చేయొచ్చు అంటే లైక్ వీ కెన్ గో అండ్ ప్లే అరౌండ్ ఎనీథింగ్ హియర్ నౌ ఇఫ్ ఓకే అక్కడికి వెళ్తారా యూఆర్ఎల్ సర్వీస్ నౌ యా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఇప్పుడు సో ఫాలో అయిన తర్వాత మీరు అక్కడ గెట్ స్టార్టెడ్ అని ఒకటి ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఓకే సైన్ ఇన్ అని క్లిక్ చేస్తారా యా సైన్ ఇన్ పైన ఈ సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ, ఒక ఫామ్ వస్తుంది ఇక్కడ సో క్రియేట్ అన్ అకౌంట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నార్మల్ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇక్కడ కింద సబ్మిట్ అని కొట్టండి ఏదో లైక్ XYZ ఏదో కంపెనీ పెట్టేసి ఏదో సంథింగ్ పాస్వర్డ్ అని ఇచ్చేసి మీరు ఈ ప్రొఫైల్ ని క్రియేట్ చేయండి సో హోప్ లైక్ ఎవ్రీ వన్ ఆర్ ట్రయింగ్ దిస్ ప్రాసెస్ ఇది క్రియేట్ అయిన తర్వాత మనకు సర్వీస్ నౌ అనేది క్రియేట్ అవుతుంది అకౌంట్ దాంట్లో మీకు ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ చేయాలి యా మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అక్కడ ఏదో ఒకటి సంథింగ్ ఏదో డెవలపర్ ఇవ్వండి యా లేదు ఇక్కడ పొజిషన్ బేస్ చేసుకొని ఉంటుంది ఇక్కడ మీరు ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అని ఉంది కదా కింద ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ యా పైన దాన్ని క్లిక్ చేసి ఇండియా అని ఇచ్చేసి దీన్ని క్రియేట్ చేయండి ప్రొఫైల్ని సో ఇక్కడ దాకా అందరు క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నా ఇక్కడ దాకా మీకు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా దే కెన్ మెసేజ్ ఇఫ్ దే ఆర్ నాట్ అనేబుల్ టు స్పీక్ దే కెన్ మెసేజ్ ఇన్ ద చాట్ అక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా దాని బేస్ మీద పాస్వర్డ్ అనేది పెట్టండి @ అది తీసేసి నార్మల్ గా @123 అని పెట్టండి లేకపోతే $, ఏదో సంథింగ్ క్యాపిటల్ లెటర్ ఒకటి పెట్టండి యా సో ఇది మీ యూజర్ నేమ్ అది పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవాలి ఈ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు
సో మీకు ఒక లింక్ వస్తుంది మీ మెయిల్కి, ఏదైతే మీరు మెయిల్ పెట్టింటారో ఆ మెయిల్కి ఒక లింక్ వస్తుంది, సర్వీస్ నౌ మెయిల్. దాన్ని ఓపెన్ చేసి మీరు ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే దెన్ యువర్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ మీ దగ్గర ఉంటుంది. సో మీరు ఆ ఈమెయిల్కి వెళ్ళి మీరు అప్రూవ్ చేయండి దాన్ని. వెరిఫికేషన్ కోడ్ ఒకటి ఉంటుంది, ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి దాన్ని. సో ఇక్కడ దాకా ఎంతమంది చేసినారో ఒక్కసారి లైక్ షేర్ లేకపోతే లైక్ ఇస్తారా ఇక్కడ చాట్ లో? కైండ్ ఆఫ్ లైక్ ఎమోజీస్ సెండ్ రియాక్షన్ ఇవ్వండి. వావ్, సూపర్. ఒకరు ఇచ్చినారు. Yeah, గణేష్, శేఖర్, సుప్రియ, చంద్రలేఖ, వినయ్, వీరేష్, లోకేష్. సో వీళ్ళందరికీ ఓపెన్ అయిందా ఈ సర్వీస్ ఇన్స్టెన్స్ వెరిఫికేషన్ కోడ్ వచ్చిందా? ఒకవేళ రాకపోతే స్పామ్ ఫోల్డర్స్ లో చెక్ చేయండి. సో ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత మీతో ఒక రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేపిస్తాను. ఆ రిక్వెస్ట్ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా అందరూ ప్రొవైడ్ చేయాలి, అప్పుడే మీకు సర్టిఫికేషన్ అనేది ఆ, వస్తుంది ఇక్కడ. ఎస్ వెంకట్. ఓకే, హోప్ఫుల్లీ లైక్ అందరికి వెరిఫికేషన్ కోడ్స్ వచ్చేసి వెరిఫై చేసినారని అనుకుంటున్నా. ఓకే, ఇన్ కేస్ లైక్ ఎవరికైనా వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి ఆ, వాళ్ళు ముందు వెరిఫై చేసినారా ఎవరైనా గ్రూప్ లో? వావ్, శేఖర్, వినయ్. ఓకే, వాళ్ళకి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది అండ్ దే ఆర్ ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్. యా, యా, వినయ్ ఆర్ ఎనీవన్ లైక్ హూ హ్యాడ్ గాట్ లైక్ వెరిఫికేషన్ కోడ్ దే కెన్ షేర్ దేర్ స్క్రీన్. సో మాట్లాడండి లైక్ మీరు మాట్లాడితేనే మీరు ఐటీ సెక్టర్లో అనేదాని ఫస్ట్ స్టెప్, తొలి అడిగే మీరు నోరు తెరిచి మాట్లాడడం. యా, హాయ్. ఓకే. ఓకే.
సో ఇది ఇలా క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆ, మీరు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసినారా? ఓకే, దట్స్ ఓకే. మై నవ్ అని ఉంది కదా, సర్వీస్ నవ్ పక్కన మై నవ్ అని ఉంది కదా, మై నవ్. యా, క్లిక్ చేయండి అక్కడ. హోమ్ అని క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది, మళ్ళీ సేమ్ లైక్ ఆ కోడ్ ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ దాకా అందరు వచ్చినారా, లేకపోతే ఎక్కడైనా అందరు ఎవరైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? ఇష్యూస్ ఫేస్ చేస్తే లైక్ దే కెన్ దే కెన్ కమెంట్ ఇన్ ద చాట్. యా, మనకు ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. సో ఆ, ఇలాంటి స్క్రీన్ అందరికి వచ్చిందని అనుకుంటున్నా. దాని తర్వాత ఒకసారి యా క్లోజ్ ది. ఒకసారి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. యా. సో మై నౌ, లెట్ మీ ట్రై మై, నా ఇన్స్టెన్స్ ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు. గివ్ మీ మినిట్. సో ఇక్కడ అందరు లాగిన్ అయిన వాళ్ళు, మ్, నేను చాట్ లో ఒకటి ఇస్తాను మీకు, ఒక లింక్. యా, ఈ లింక్ క్లిక్ చేయండి ఒకసారి అందరూ. యా, వినయ్ మీకు ప్రొవైడ్ చేసిన కదా, లింక్ ఓపెన్ చేయండి. సో ఎవరైతే లాగిన్ అయినారో లైక్ ఈ స్క్రీన్ వస్తుంది. ఈ యూఆర్ఎల్, యా, సైన్ ఇన్ చేయండి. మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినారు కదా, సైన్ ఇన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి యూఆర్ఎల్. యా, ఎస్. డెవలపర్, డిజైన్, ఐటీ డొమైన్ అన్ని క్లిక్ చేసేయండి. అన్ని చెక్ చేసి అదర్ అవసరం లేదు. ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. అండ్ ఓకే, ఇక్కడ దాకా అందరికి వచ్చిందా? ఇలాంటి పేజ్ అందరికి కనిపించిందా? వావ్, సూపర్. ఒక లైక్ ఇస్తే అందరికి తెలుస్తుంది. ఓకే, అందరికి వచ్చింది అన్నట్టు. నా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత, యా, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్స్. ఇక్కడ రిక్వెస్ట్ ఇన్స్టెన్స్ అని ఒక బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి అక్కడ పైన.
ఎస్. ఇప్పుడు దీంట్లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. అంటే ఏ, బి, సి, డి ఆల్ఫాబెట్స్ ప్రకారం దీంట్లో వర్షన్స్ ఉంటాయి. రీసెంట్లీ మనకు ఇక్కడ జెనాడో ఉంది, యొకహామా ఉంది, జ్యూరిచ్ ఉంది. ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ అంటే ఇప్పుడున్న వర్షన్ జ్యూరిచ్ అనమాట. జెడ్ లో ఉన్నాం ఆల్రెడీ మనం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇవన్నీ వర్షన్స్ అయిపోయి ఇప్పుడు మనం జెడ్ లో ఉన్నాం. అంటే జ్యూరిచ్ నియర్లీ లైక్ 26 వర్షన్స్, డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి సర్వీస్ నౌ లో. ఇది లేటెస్ట్ వర్షన్ జ్యూరిచ్ అనేది. ఈ జ్యూరిచ్ మీద క్లిక్ చేసిన తర్వాత అందరికి ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. బ్యాక్ వెళ్తారా? ఇది కాకుండా బ్యాక్ ఇంతకుముందు జ్యూరిచ్ అని క్లిక్, ఇక్కడ రిక్వెస్ట్ అని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అని ఒకటి ఉంటుంది, రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ చేసిన తర్వాత మీ పర్సనల్ ఇన్స్టెన్స్ మీ దగ్గర ఉంటుంది. అంటే మీ ఎన్విరాన్మెంట్ అనమాట. అది మీ పర్సనల్ ఎన్విరాన్మెంట్. దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు ఏమన్నా యూ కెన్ గో అండ్ ప్లే అరౌండ్ అనమాట. మొత్తం అంతే ఓపెన్ చేయొచ్చు దాంట్లో. సో మీ రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అవుతుంటుంది అనమాట మీ ఇన్స్టెన్స్. అండ్ ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ ఇన్స్టెన్స్ అని కొట్టండి, ఏమొచ్చిందో చూద్దాం. రిఫ్రెష్ పేజ్. సో ఇలాంటి బటన్స్ అందరికి వచ్చినాయి అనుకుంటున్నాను. మేనేజ్ మై ఇన్స్టెన్స్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ అనేది. ఇక్కడ మేనేజ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే మీకు పైన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది మన యూఆర్ఎల్. ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ మధ్యలో ఇన్స్టెన్స్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంది కదా, ఆ అది యూఆర్ఎల్ అన్నమాట. మన పర్సనల్ ఇన్స్టెన్స్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. 18663.7 అనేది మన పర్సనల్ ఇన్స్టెన్స్ డెవలపర్. అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టెన్స్ యూఆర్ఎల్స్ వచ్చింటాయి. సో మన యూజర్ నేమ్ వచ్చేసి ఇది అండ్ కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి ఇది. లేదు నేను పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా అంటే యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ బిల్డింగ్. ఆ బటన్ ఉంది కదా పైన, ఆ బటన్ ని ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ అది ఓపెన్ అయిపోతుంది వితౌట్ ఆస్కింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యా, క్లిక్ చేసినారా స్టార్ట్ బిల్డింగ్? అది డైరెక్ట్ మనకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేస్తే. లేదు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటే వెళ్తాను అంటే మీరు ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తారు. వినయ్, యా, ఇక్కడ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఆ లింక్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లింక్ సర్వీస్ నౌలో. ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్. సో ఇందులో మనకు ఆ, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇన్ కేస్ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలాంటివి వస్తే యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి ఆ ఐ లోగో ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేద్దండి. ఐ లోగో మీద క్లిక్ చేసి ఆ పాస్వర్డ్ ని కాపీ చేసుకొని ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి లాగిన్ అవుతే దెన్ యూ కెన్ ఏబుల్ టు లాగిన్ ఇన్ టు యువర్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్. ఒకసారి పర్సనల్ పక్కన ట్యాబ్కి వెళ్ళండి. సో ఇలాంటి స్క్రీన్ అందరికి వచ్చింది అనుకుంటున్నా. లైక్ పక్కన డెవ్ అని ఉంది కదా, డెవ్ 18663.7 అనేది వినయ్ యొక్క ఇన్స్టెన్స్. అందరికి సపరేట్ ఇన్స్టెన్సెస్ వచ్చింటాయని అనుకుంటున్నా. సో ప్లీజ్ టేక్ దిస్ వన్ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ ఆ యూఆర్ఎల్ నుంచి మొత్తం అంత ఈ పేజ్ అంతా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ఇన్ టు ద సర్వీస్ నౌ. నౌ ఇప్పుడు యా, పక్కన సర్వీస్ నౌ ట్యాబ్ ఉంది కదా. సరే, ఇక్కడ ఈ URL లో నవ్ ఉంది కదా, nov/nav/ui URL లో నవ్ నుంచి తీసేసి ఎస్పి అని పెట్టండి. నవ్ నుంచి .com వరకు ఉంచండి. నో, నవ్ నుంచి తీసేయండి. నో నో, కమ్ బ్యాక్. యా, నవ్ ఉంది కదా, NOW. నో, నాట్ దట్ వన్. ఎస్, అక్కడ నుంచి అంతా తీసేయండి, లాస్ట్ మొత్తం అంతా. యా, టోటల్ లాస్ట్ వరకు తీసేయండి. తీసేసిన తర్వాత /SP అని పెట్టండి.
ఇది ఎస్పి అంటే ఏంటి అంటే సర్వీస్ పోర్టల్. ఇది మనకు కంపెనీలో ఇచ్చే యుఆర్ఎల్ ఐటీ సెక్టర్లో ప్రతి ఒక్కరికి. అంటే నాట్ ఓన్లీ ఫర్ సర్వీస్ నౌ, ఎవరైతే మన ఐటీ డిపార్ట్మెంట్ ఎవరైతే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈ యుఆర్ఎల్ ఇస్తారు. ఎస్పి ఎస్పి అంటే సర్వీస్ పోర్టల్. దీంట్లోనే మనకి డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని ఆ యుఆర్ఎల్స్ చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇష్యూ వచ్చింది. మీరు మీరు ఐటీ కంపెనీలో జాయిన్ అయినారు. నాకు సంథింగ్ లైక్ ల్యాప్టాప్ ఓవర్ హీట్, మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేసినారు, బట్ ల్యాప్టాప్ అనేది ఊరికే లైక్ ఓవర్ హీట్ అవుతుంటుంది. అంటే మీరు ఐటీ సెక్టర్లో ఎవరికి కొత్త ల్యాప్టాప్స్ ఇవ్వరు. ఉన్న ల్యాప్టాప్స్నే వాళ్ళు మోడిఫికేషన్ చేసి రిపేర్ చేసి మీకు ఇస్తుంటారు అనమాట. ప్రతి ఒక్క ఎంప్లాయీకి కొంతమందికి కొత్త ల్యాప్టాప్స్ ఇస్తారు, కొంతమందికి యూస్డ్ ల్యాప్టాప్స్ ఇస్తారు. అలాంటి టైంలో నాకు ఓకే ల్యాప్టాప్ ఊరికే ఓవర్ హీట్ అవుతుంది, ఊరికే షట్ డౌన్ అవుతుంది అన్నప్పుడు మీరు గెట్ హెల్ప్ అని ఉంది కదా ఇక్కడ. ఈ గెట్ హెల్ప్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ స్క్రీన్ షాట్ అంటే వినయ్ యొక్క స్క్రీన్ షాట్ కాదు, మీ పర్సనల్ లా ఇన్స్టెన్స్ యొక్క స్క్రీన్ షాట్స్. జస్ట్ లైక్ రిమెంబరింగ్. ఇక్కడ కింద క్రియేట్ ఇన్సిడెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి కింద. ఇవన్నీ డిఫరెంట్ కేటలాగ్ ఐటమ్స్ అంటారు. కింద క్రియేట్ ఇన్సిడెంట్ ఉంది కదా బాక్స్ లాస్ట్ లో. యా, ఇది క్రియేట్ ఇన్సిడెంట్. ఇక్కడ యా, దాని మీద క్లిక్ చేయండి. సో నా ఇన్సిడెంట్ అంటే ఏమని చెప్పిన ఇంతకు ముందు, ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ అనమాట. నాకు ఇష్యూ ఉంది, నాకు ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని నేను ఐటీ టీం వాళ్ళకి రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ ఇన్సిడెంట్ అని క్లిక్ చేసి యూ కెన్ ప్రొవైడ్ యువర్ డిస్క్రిప్షన్ లైక్ మై ల్యాప్టాప్ ఈజ్ ఓవర్ హీటింగ్. మీ ఇష్టం ఏ ఇష్యూ అయినా, మీ నాట్ ఓన్లీ లైక్ ల్యాప్టాప్, యూ కెన్ ప్రొవైడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ హియర్. యా, యూ కెన్ యూ కెన్ యాడ్ యువర్ కమెంట్స్ హియర్ అండ్ యూ కెన్ సబ్మిట్. ఎగ్జాంపుల్ గా మీకు ల్యాప్టాప్ అనే ఎక్కువ సార్లు చెప్తున్నా, బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ కెన్ హైలైట్ ఇన్ దిస్ క్రియేట్ ఇన్సిడెంట్. యా, అది జస్ట్ లైక్ కేబీ ఆర్టికల్స్ అని చెప్పినా కదా, ఇవన్నీ కేబీ ఆర్టికల్స్ అన్నమాట. డిఫరెంట్ రిక్వెస్ట్స్ కేబీ ఆర్టికల్స్ ఇవి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. పైకి వెళ్ళండి ఒకసారి. ఫర్ నౌ లైక్ టైమ్ బీయింగ్ లైక్ యూ కెన్ ఇగ్నోర్ దట్ సర్చ్ రిజల్ట్స్. ఇక్కడ సబ్మిట్ అన్న బటన్ ఉంది కదా, సబ్మిట్ క్లిక్ చేయండి ఇక్కడ. సో నా ఒక మీకు ఒక ఇష్యూ వచ్చింది. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది. నంబర్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా నంబర్ అని, ఐఎన్సి 001 అని. అది మీ యొక్క నంబర్, టికెట్ నంబర్. ఆ టికెట్ నంబర్ ఒకసారి మీరు ఆ, ఇప్పుడు మీరు ఎండ్ యూజర్ కాబట్టి మీకు ఇలాంటివి ఇస్తారు. ఇప్పుడు నేను ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ సెక్టర్ లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒకసారి పక్కన ట్యాబ్కి వెళ్ళండి. ఇది ఇక్కడ కాదు, రైట్ సైడ్. ఎస్, ఇది క్లోజ్ చేయండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తారు ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్ లో గ్రూప్ లో ఉంటారు, లేకపోతే హెచ్ఆర్ గ్రూప్ లో ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్ గ్రూప్ లో ఉంటారు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా ఐటీ సెక్టర్ లో. వాళ్ళందరికీ ఎవరైతే ఎండ్ టు ఎండ్ పని చేస్తారో వాళ్ళకి ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చిన అక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, వినయ్ అక్కడ సెర్చ్ ఉంది కదా, దీన్ని గ్లోబల్ సెర్చ్ అంటారు అనమాట. ఎటువంటి రిక్వెస్ట్ నంబర్ ని ఇక్కడ పెట్టి మనం పేస్ట్ చేసి ఎంటర్ కొడితే ఆ ఫామ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో బిఫోర్ పేస్టింగ్ దట్ వన్, సో దీన్ని మనం సర్వీస్ నౌ లాగిన్ అంటే హోమ్ పేజ్ అంటారు దీన్ని. నౌ ఒకసారి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇది లెఫ్ట్ నావిగేషన్ అంటారు. లెఫ్ట్ నావిగేషన్. ఇక్కడ పైన ఇంకొక సెర్చ్ ఉంది చూడండి, పైన ఫిల్టర్ అని ఉంది కదా, అది ఇంకొక సెర్చ్, లెఫ్ట్ నావిగేషన్ సెర్చ్ అంటారు దాన్ని. సో ఇది లెఫ్ట్ నావిగేషన్. దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒకసారి అక్కడ సెల్ఫ్ సర్వీస్ మీద అక్కడ చిన్న ఆరో, డౌన్ ఆరో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఒకసారి పక్కన లెఫ్ట్ సైడ్. ఎస్. సో ఇక్కడ ఏవైతే ఉంటాయో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేయండి. ఇప్పుడు మనం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇన్సిడెంట్ మాడ్యూల్ ఉంటుంది. ఇందులో కిందకి రండి. ఇన్సిడెంట్ టైప్ చేయండి, ఇన్సిడెంట్ అని. ఇన్సిడెంట్, డిఈఎన్టి. ఎస్. సెల్ఫ్ సర్వీస్ మీద పక్కన డౌన్ ఆరో మీద క్లిక్ చేయండి. ఆ పైన సెల్ఫ్ సర్వీస్ పక్కన డౌన్ ఆరో ఉంది కదా. ఎస్. క్లిక్. ఇక్కడ కింద ఇక్కడ సర్వీస్ టెస్ట్ కూడా అవసరం లేదు, తీసేయండి అది. ఇన్సిడెంట్ ని ఓపెన్ చేయండి. సో ఇన్సిడెంట్ అనేది మాడ్యూల్
అండ్ దాని కింద ఉండేది డిఫరెంట్ అప్లికేషన్స్ అనమాట. అంటే ఇవన్నీ మనం ఇప్పుడు అర్థం కావు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ క్లియర్లీ హౌ యూ కెన్ గో త్రూ అనేది. మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ మనం సెర్చ్ చేయాలనుకుంటే ఆల్ మీద క్లిక్ చేయాలి. మీ ఇన్సిడెంట్ నంబర్, ఓకే, నా ఇన్సిడెంట్ నంబర్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అక్కడ నంబర్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ పైన నంబర్ ఉంది కదా, ఆ నంబర్ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. పక్కన ఇక్కడ సెర్చ్ నంబర్ ఉంది కదా, ఆల్ కింద. నో, పక్కన సెర్చ్ ఐకాన్ ఉంది కదా, మ్యాగ్నిఫై గ్లాస్ ఉంది కదా, నంబర్ పక్కన లెఫ్ట్ సైడ్ కింద. యా, క్లిక్ చేసి అక్కడ మీ నంబర్ పెట్టండి, అక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఎంటర్. యా, ఆ నంబర్ కాపీ చేసి, యా, ఎంటర్. ఈ రికార్డ్ ఓపెన్ చేయండి, దీన్ని రికార్డ్ అంటారు. ఈ రికార్డ్ ని ఓపెన్ చేయండి, ఇది లిస్ట్ వ్యూ అంటారు దీన్ని. ఓపెన్ ఇట్. నో నో, అక్కడ కాదు, ఇంటూ కొట్టండి, ఆ నంబర్ మీద క్లిక్ చేయండి, సైడ్ కాకుండా ఇది క్యాన్సిల్ చేయండి. ఇంటూ నంబర్ మీద క్లిక్ చేయండి, పక్కన కాదు, సైడ్ కాదు, కింద కింద కాదు, INC001 ఉంది కదా కింద, క్లిక్ చేయండి. ఎస్, క్లిక్ చేస్తే ఇలాంటి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీన్ని ఇది లిస్ట్ అంటారు, దీన్ని రికార్డ్ అండ్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్, ఇది ఫామ్ అంటారు. ఈ ఫామ్ మీద ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ మొత్తం అంతా దీంట్లో ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ, ఇది ఏ గ్రూప్ కి వెళ్ళాలి అనేదంతా ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ ఉంది కదా, ఆ టీమ్ కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేటగిరీ వచ్చేసి ఎంక్వైరీ హెల్ప్. ఈ కేటగిరీ బేస్ చేసుకొని మనకు అసైన్మెంట్ గ్రూప్ ఆటోమేటిక్ గా మ్యాప్ అవుతాయి. ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్స్ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు అనేది మనకు రైట్ సైడ్ అనేది ఎంటీ ఉన్నాయి. ఇన్ కేస్ లైక్ ఐటీ సెక్టర్ లో చూసుకుంటే ఏదైనా ఇన్సిడెంట్ వస్తే ఆటోమేటిక్ గా ఒక అసైన్మెంట్ గ్రూప్ కి అసైన్ అయిపోతుంది. ఆ టీమ్ లో, ఆ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరో ఒకరు అసైన్ చేసుకొని దీన్ని ఈ టికెట్ మీద పనిచేస్తారు అనమాట. సో సో వినయ్, లైక్ మీరు ఇచ్చిన టెక్స్ట్ ఇదే కాబట్టి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే, యా, ఇక్కడ యాక్టివిటీస్ అన్నమాట. ఈ యాక్టివిటీస్ లోన ఆ ఎవరైతే ఈ టికెట్ మీద పని చేస్తున్నారో వాళ్ళు కమెంట్స్ యాడ్ చేస్తారు. సో మీ ఇష్యూ ఫిక్స్ అయింది, అండ్ మీ ల్యాప్టాప్ ని రీప్లేస్మెంట్ చేయాలి, లేకపోతే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడు రీస్టార్ట్ చేయాలి అన్నట్టు వాళ్ళు కమెంట్స్ ఇస్తారు ఇక్కడ. ఆ కమెంట్స్ బేస్ చేసుకొని, లేదంటే ఆ పర్సనల్ గా మీతో కనెక్ట్ కూడా కావచ్చు, అండ్ కనెక్ట్ అయి మీ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు వాళ్ళు. సో ఆ, ఇప్పుడు కిందకి వెళ్తే నేను చెప్పినా కదా ఒక ఎస్ఎల్ఏ అనేసి, అది ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. విత్ ఇన్ టైం పీరియడ్, విత్ ఇన్ 8 డేస్, 8 అవర్స్ లోపు ఈ ఇన్సిడెంట్ అనేది ఫిక్స్ అయిపోవాలి అన్నట్టు ఒక టైం లైన్ అన్నమాట అది. సో దాని కింద ఉండేదాన్ని ఎస్ఎల్ఏ అంటారు. ఈ ఇష్యూ విత్ ఇన్ 8 అవర్స్ లోపు దాన్ని రిజాల్వ్ చేయాలి అనేదాన్ని ఎస్ఎల్ఏ. ఒకసారి పైకి వెళ్ళండి. సో ఈ ఇన్సిడెంట్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. Yeah. సో ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. ఓకే, నా కెన్ యూ గో బ్యాక్ టు ద పోర్టల్ అగైన్. పోర్టల్కి వెళ్ళండి ఒకసారి. ఎస్పీ పోర్టల్. సో ఇది ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, ఇది ఒక వన్ వే అనమాట. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు క్రియేట్ ఇన్సిడెంట్, బట్ ఇది ఒక వన్ వే. పోర్టల్ నుంచి ఎలా ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి అనేది. ఇందాక కాపీ చేసుకున్నారు కదా ఇన్సిడెంట్, ఎక్కడ క్రియేట్ చేసినారు ఇన్సిడెంట్ మీరు? ఎస్. నా ఇది ఇన్సిడెంట్ ఎలా ఇష్యూని క్రియేట్ చేయాలి ఐటీ సెక్టర్ లో అంటే ఇలా క్రియేట్ చేస్తారు. ఆ టీమ్, సర్టన్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేస్తారు అక్కడ. నా విల్ క్రియేట్ రిక్వెస్ట్ ఐటమ్. నో, ఆ లోగో ఉంది కదా, సర్వీస్ నౌ లోగో ఉంది కదా, దీన్ని లోగో అంటారు. ఆ లోగో మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది, అంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది, సేమ్ లైక్ అమెజాన్ ఉన్నట్టు. నా ఐ వాంట్ రిక్వెస్ట్ ఆన్ కంప్యూటర్. ఒకసారి రిక్వెస్ట్ సంథింగ్ మీద క్లిక్ చేయండి ఒకసారి ఇక్కడ. యా, నాకు ఇప్పుడు ఒక ఐటెం కావాలి. ఇవన్నీ కేటగిరీస్ అన్నమాట. ఆ, దాని కింద మనకు ఇప్పుడు ఒక హార్డ్వేర్ మీద క్లిక్ చేయండి. హార్డ్వేర్ కేటగిరీ. యా, దాని కింద డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో నాకు, సరే నాకు ఒక ఫోన్ కావాలి, లేకపోతే ఏదో ఒక సరే యాపిల్, దాని మీద క్లిక్ చేయండి. ఎస్, నాకు యాపిల్ ఐఫోన్ కావాలని దాని మీద క్లిక్ చేస్తే ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది. స్క్రోల్ డౌన్.
మీరు మీ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ మీరు ఐటమ్ మీద చూస్ చేసుకొని మీరు ఆర్డర్ క్లిక్ చేసుకోవాలి. ఇవన్నీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే ఈ ఈ ఇది ఆ, ఇలాంటి ఫోన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మేనేజర్ అప్రూవల్స్ తర్వాతనే మనకి ఈ ఐటమ్స్ ని ఆర్డర్ చేయగలం. ఒకసారి ఆర్డర్ ఆర్డర్ నౌ క్లిక్ చేయండి. సో మీరు ఐఫోన్ ఇది గ్యాలక్సీ నోట్ 20 తీసుకున్నారు, ఆర్డర్ కొట్టినారు. అంటే దీన్ని రిక్వెస్ట్ అంటారు అనమాట. ఇష్యూ దాన్ని ఇన్సిడెంట్ అంటారు, నాకు ఒక ఐటమ్ కావాలనే దాన్ని రిక్వెస్ట్ అంటారు. యా, చెక్అవుట్. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఇంకా అప్కమింగ్ సెషన్ లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈచ్ వన్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయింది. సో మీ రిక్వెస్ట్ వచ్చేసి నంబర్ ఎంత, రిక్వెస్ట్ నంబర్ 001. ఆ నంబర్ కాపీ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఆ పోర్టల్కి వెళ్ళండి ఒకసారి. నార్మల్ నేటివ్ వ్యూ, దీన్ని నేటివ్ వ్యూ అంటారు, దాన్ని పోర్టల్ వ్యూ అంటారు. ఈ నేటివ్ వ్యూలో ఇప్పుడు గ్లోబల్ సెర్చ్ అని చెప్పినా కదా పైన హెడర్ లో, అక్కడ నంబర్ అక్కడ నంబర్ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎస్, ఇది గ్లోబల్ సెర్చ్. ఎంటర్. అక్కడ డైరెక్ట్ ఇన్ అంటే ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి ఆ టేబుల్ లోకి వెళ్ళే కంటే డైరెక్ట్ ఇక్కడ గ్లోబల్ సెర్చ్ లో టికెట్ నెంబర్ కొడితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట ఇలాగా. సో ఇది మీ రిక్వెస్ట్. రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే, ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే ఓన్లీ ఇన్సిడెంట్ ఒకటే క్రియేట్ అవుతుంది. రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే మనకు 3 టాస్క్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి రిక్వెస్ట్, దాని కింద ఇంకొకటి ఆర్ఐటిఎం ఉంది కదా, రిక్వెస్ట్ ఐటమ్ అంటారు దాన్ని. స్క్రోల్ అప్. యా, ఆర్ఐటిఎం మీద క్లిక్ చేయండి. ఆర్ఐటిఎం నంబర్ కింద. యా, కింద కింద ఓపెన్ ఇట్. రిక్వెస్ట్ అండ్ ఆర్ఐటిఎం అండ్ ఎస్సీ టాస్క్ మొత్తం 3 ఉంటాయి రిక్వెస్ట్ ఆర్డర్స్ లో. సో ఆయన రిక్వెస్ట్ చేసింది Galaxy 20, అండ్ దాని కింద వేరియబుల్స్ అంటే దాని ప్రాపర్టీస్ ఫీల్డ్స్ అన్నమాట ఇక్కడ. ఈ ఫీల్డ్స్ అప్డేట్ చేసుకొని ఎవరైతే అసైన్ టు ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ మేనేజర్ అప్రూవల్స్ తీసుకుంటారు. ఒకవేళ మేనేజర్ అప్రూవల్ తీసుకుంటే, మేనేజర్ అప్రూవ్ చేస్తే ఈ ఫోన్ అనేది మనకు వస్తుంది. మేనేజర్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే మనకి రిక్వెస్ట్ అనేది క్లోజ్ కంప్లీట్ అవుతుంది. స్క్రోల్ డౌన్. యా, ఇక్కడ అప్రూవర్స్ అని ఉంది కదా, అప్రూవర్స్ మీద క్లిక్ చేయండి. అప్రూవర్స్. అప్రూవర్స్ కింద లాస్ట్ లో సెకండ్ ట్యాబ్. యా, రిలేటెడ్ ట్యాబ్స్ అంటారు దీన్ని. కేటలాగ్ టాస్క్స్ అప్రూవర్స్ అని ఉంది కదా. No, పైన ఇక్కడ హైలైట్ ఉంది. కేటలాగ్ టాస్క్స్ పక్కన అప్రూవర్స్ ఉంది కదా. యా యా, పక్కన. యస్. ఇక్కడ నటాషా అనే ఆమె వినయ్ యొక్క మేనేజర్. సో ఇక్కడ ఆయన ఈ ఫోన్ రిక్వెస్ట్ చేసినారు కాబట్టి రిక్వెస్టెడ్ అని ఉంది. ఈ ఈ రిక్వెస్ట్ అనేది నటాషా అనే ఆమెకి వెళ్తుంది. ఒకవేళ ఓకే ఈ పర్సన్ వ్యాలిడ్ గా ఫోన్ అడుగుతున్నాడు కాబట్టి ఆయన అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోయి ఆ ఫోన్ అనేది వినయ్కి డెలివర్ అవుతుంది. లేదు ఈ పర్సన్ కి అవసరం లేదు అని మేనేజర్ అనుకొని రిజెక్ట్ చేస్తే, దెన్ దిస్ రిక్వెస్ట్ విల్ బి క్లోజ్ కంప్లీట్. అంటే ఆయన కమెంట్స్ ప్రొవైడ్ చేస్తాడు, లేదు అవసరం లేదు ఫోన్ వినయ్కి అండ్ వీఆర్ క్లోజింగ్ దిస్ రిక్వెస్ట్ అంటే ఇంకా అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో వినయ్ లైక్ ఇప్పుడు రిక్వెస్టెడ్ పక్కన నుంచి డబుల్ క్లిక్ చేస్తారా? దాని మీద కాదు, పక్కన సైడ్ కి కొంచెం లిటిల్ యూత్ రైట్ సైడ్ కొంచెం లైట్, ఇంకా సైడ్ కి రండి. రైట్ సైడ్ రండి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాదు. యా, వెయిట్ డబుల్ క్లిక్ చేయండి. యా, డబుల్ క్లిక్. యా, ఇక్కడ రిక్వెస్టెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆ మేనేజర్ కి అప్రూవ్ చేసే యాక్సెస్ ఉంటుంది, రిజెక్ట్ చేసే యాక్సెస్ ఉంటుంది, క్యాన్సిల్డ్, నో లాంగర్ రిక్వైర్డ్ అన్నట్టు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నా ఈ మేనేజర్ ఓకే వినయ్ కి ఐఫోన్ కావాలి అన్నట్టు అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేయండి అండ్ టిక్ టిక్ చేయండి దాన్ని. సో మేనేజర్ అప్రూవ్ చేసినాడు. అప్రూవ్ చేసిన తర్వాత ఆ, ఒకసారి రీఫ్రెష్ చేయండి ఈ ఫామ్ ని. రోల్. మీరు చూస్తే ఒక టాస్క్ క్రియేట్ అయింది కదా, ఆ టాస్క్ ఓపెన్ చేయండి పక్కన కేటలాగ్ టాస్క్స్. యా, ఈ టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే రిక్వెస్ట్ ఆర్ఐటిఎం ఎస్సీ టాస్క్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి మీరు రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయి బ్యాక్ అండ్ అన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో రిక్వెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది, ఆర్ఐటిఎం క్రియేట్ అవుతుంది, ఎస్సీ టాస్క్, ఈ 3 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి ఒకసారి మనం ఆర్డర్ క్రియేట్ చేస్తే అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ టాస్క్ ఓపెన్ చేయండి.
సో ఈ ఎస్సీ టాస్క్ ఇక్కడ అసైన్డ్ టు అన్న పర్సన్ ఎవరైతే దీని మీద వర్క్ చేస్తారో అక్కడ వాళ్ళ పేరు యాడ్ చేసుకొని ఆ, మీ ఈ ఫోన్ ను మీకు డెలివర్ అయ్యేలాగా చేస్తారు అనమాట ఆయన. సో ఇక్కడ స్టేట్ క్లోజ్ కంప్లీట్ చేయండి, ఇక్కడ కమెంట్స్ యాడ్ చేయండి. సో ఫోన్ హ్యాస్ బీన్ డెలివర్డ్ టు ద యూజర్ అని పెట్టేసి దీన్ని క్లోజ్ కంప్లీట్ చేయండి. ఫోన్ హ్యాస్ బీన్ డెలివర్డ్ టు ద యూజర్ అంటే ఇక్కడ ఆ అసైన్ టు లో ఎవరైతే ఉంటారో వాళ్ళు యాడ్ చేస్తారు, నాట్ వినయ్. యా. ఎస్ అండ్ క్లోజ్ టాస్క్ పైన బటన్ ఉంది కదా, ఇక్కడ బటన్స్. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అంటే ఇట్లాంటి బటన్స్ క్రియేట్ చేయడం కానీ, కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ, కొన్ని ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ చేయడం కానీ, ఇలాంటివి మనం చేస్తాం అన్నమాట బ్యాక్ అండ్ డెవలపర్స్. ఈ బటన్స్ అంతా మనం లాంటి వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళే. ఇక్కడ డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ మన లాంటి వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళే. ఈ ఆప్షన్స్ ఇవన్నీ మన లాంటి వాళ్ళు క్రియేట్ చేస్తారు అనమాట. ఇట్లాంటి ఫీల్డ్స్ కానీ, ఇట్లాంటి ఆప్షన్స్ కానీ, తర్వాత ఒక ఫీల్డ్ మ్యాండేటరీ ఎలా చేయాలి అంటే అవన్నీ మన లాంటి వాళ్ళు చేస్తారు, బ్యాక్ అండ్ సర్వీస్ నౌ వాళ్ళు. ఇప్పుడు చెప్పిన ఐటీ సెక్ట్ ఇదంతా, ఈ ఫ్లో వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు అనమాట, ఇది ఫ్లో. సో ఇక్కడ క్లోజ్ టాస్క్ మీద క్లిక్ చేస్తే యా క్లోజ్ కంప్లీట్ అయింది. సో మీరు ఒకసారి పోర్టల్కి వెళ్ళండి. పోర్టల్ వ్యూ, యా కరెక్ట్. ఏదో ఒకసారి రిఫ్రెష్ చేయండి దీన్ని. ఓకే, అక్కడ గెలాక్సీ నోట్ దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే. ఆ, ఇందాక ఎస్సీ టాస్క్ క్లోజ్ చేసినారు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళండి నేటివ్ వ్యూలోకి. యా. ఇక్కడ ఆ, మళ్ళా ఇది ఆర్ఐటిఎం. ఓకే, ఆర్ఐటిఎం ని ఒకసారి క్లోజ్ చేయండి స్టేట్ ని. ఇదంతా ఐటీ సెక్టర్ వాళ్ళు చూసుకుంటారు అనమాట, నాట్ వి. ఇక్కడ ఇక్కడే ఉంది కదా స్టేట్. ఆర్ఐటిఎం కింద, ఆర్ఐటిఎంకి వెళ్ళండి కింద, డౌన్, ఓపెన్ ఇట్. సో మీకు ఆల్రెడీ డెలివరీ అయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తారు అనమాట. బ్యాక్ పైనకి వెళ్ళి దీన్ని క్లోజ్ కంప్లీట్ చేయండి. యా. స్టేట్ ఉంది కదా, స్టేట్ నో స్టేట్ ఉంది కదా, ఓపెన్ ఉంది కదా పైన. స్టేట్ ఫీల్డ్ యా, డౌన్ యా, క్లోజ్ కంప్లీట్. క్లోజ్ చేసేయండి. సేవ్ ఇట్. అక్కడ అప్డేట్ అని కొట్టండి. యా, అప్డేట్. అప్డేట్ అంటే రికార్డ్ సేవ్ అవుతుంది అనమాట. డిలీట్ అంటే అది డిలీట్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ పోర్టల్కి వెళ్ళండి, రీఫ్రెష్. ఇక్కడ చూసినారా స్టేట్ క్లోజ్డ్ కంప్లీట్ లైక్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. సో మీరు డైరెక్ట్ పోర్టల్కి వెళ్ళేసి చెక్ చేసుకుంటారు అనమాట మొత్తం అంతా. యా, స్టేట్ క్లోజ్ కంప్లీట్ అయిపోయింది. మీ రిక్వెస్ట్ ఎక్కడ దాకా ఉంది, వాళ్ళ కమెంట్స్ అన్ని దీంట్లో మనకు అడిషనల్ గా ఇన్ఫర్మేషన్స్ అన్ని మనకి ఇక్కడ పోర్టల్ వ్యూలో మనం చూడొచ్చు. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో టోటల్ 3 స్క్రీన్ షాట్స్. యా. సో ఇది నార్మల్ గా ఇన్సిడెంట్ అంటే ఒకే రికార్డ్ క్రియేట్ అవుతుంది. రిక్వెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి రిక్వెస్ట్, ఆర్ఐటిఎం, ఎస్సీ టాస్క్ అనేది 3 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. సో బేసికలీ లైక్ జనరల్ గా ఇది ఎలా క్రియేట్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇది. ఎస్, హలో. రిక్వెస్ట్, ఇప్పుడు రిక్వెస్ట్ అనేది నార్మల్ గా మనకు పేరెంట్ లాగా అనమాట. ఆర్ఐటిఎం అనేది ఏంటంటే మనం ఏదైతే ఐటమ్, ఇప్పుడు ఐఫోన్ ఉంది కదా, దాన్ని పర్టికులర్ గా ఐడెంటిఫై చేసేదాన్ని ఆర్ఐటిఎం అంటారు. అండ్ ఆ ఫోన్ ని డెలివరీ చేసేంత వరకు దాన్ని అంతా కంట్రోల్ చేసేదంతా ఎస్సీ టాస్క్ లోనే ఉంటాయి అన్నమాట. సో రిక్వెస్ట్ వచ్చేసి పేరెంట్, ఈ ఆర్ఐటిఎం ఎస్సీ టాస్క్ అనేది చైల్డ్ రికార్డ్స్ ఆఫ్ దట్ రిక్వెస్ట్. యా, ఎనీవే లైక్ గుడ్ క్వశ్చన్. ఓకే. ఓకే ఓకే, నైస్. సో యా, రిక్వెస్ట్ వచ్చేసి పేరెంట్, ఆర్ఐటిఎం వచ్చేసి సంథింగ్ లైక్, ఇప్పుడు మనం ఐఫోన్ అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఐటమ్ కి ఒక ఆర్ఐటిఎం అనేది జనరేట్ అవుతుంది. అండ్ దాని కింద ఆ రిక్వెస్ట్ ని ఒక రిక్వెస్టర్ కి డెలివరీ చేసేంత వరకు హ్యాండిల్ చేసేదాన్ని అంతా ఎస్సీ టాస్క్ లో ఉంటది అనమాట. సో యా, యాక్చువల్లీ లైక్ ఐ వాంట్ టు క్లాప్
టు హర్ బికాస్ లైక్ కనీసం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడింది. అప్రిషియేట్ ఫర్ దట్. యా, థ్యాంక్ యూ. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డోంట్ ఫీల్ లైక్, ఇవి చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి చిన్న క్వశ్చన్స్ అయినా కూడా ఐ కెన్ ఏబుల్ టు ఆన్సర్ టు యూ. యా. యా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్, నో ప్రాబ్లం. యా. సో ఐ థింక్ లైక్ 3 స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు. యా, చెప్పండి. Mm. అవునవును, స్క్రిప్టింగ్. యా, ఇప్పుడే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, కొంచెం టైం పట్టుకుంటాను అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తే. అవునవును. యా, ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. ఇవన్నీ లైక్ కమింగ్ సెషన్స్ లోన మీకు అన్ని టాపిక్ వైజ్ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేసిన. లైక్ లెట్స్ గో లైక్ స్టెప్ బై స్టెప్, నాట్ లైక్ మధ్యలో కాకుండా లైక్ స్టెప్ బై వెళ్తే ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అవుతుంది ఈజీగా. మధ్యలో వెళ్తే మళ్ళా ఇదేదో మిస్ అయినామే ఎక్కడో అన్నట్టు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. విల్ గో లైక్ స్టెప్ బై బేసిస్. సో ఓకే. యా వినయ్, లైక్ యా, చెప్పండి. చెప్పండి. మ్హూ. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్ అండ్ ఆటోమేషన్ లో ఉంటాయి. ఒకసారి అక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ పైన రైట్ సైడ్ సంథింగ్. ఓకే, నో ప్రాబ్లం. సో మీ మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. మీ ప్రొఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా దీంట్లో ఉంటుంది. మీరు ఏ డిపార్ట్మెంట్, టైటిల్, లొకేషన్, మీ ప్రొఫైల్ ఫోటో, దాని కింద మీ ఈమెయిల్ ఐడి, స్క్రోల్ డౌన్. సో ఇవన్నీ డిఫరెంట్, మీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. మీ మేనేజర్ మీకు తెలుసు. హ్మ్, చెప్పండి. లేదు, ఇది ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ బై బ్యాక్ ఎండ్ మీకు ఆటోమేటెడ్ ఫ్లోస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, వర్క్ ఫ్లో అనేసి ఆటోమేటెడ్. ఆ రిక్వెస్ట్ ఐటమ్ కి బ్యాక్ ఎండ్ కొన్ని ఫ్లోస్ ఉంటాయి అనమాట, అటాచ్ అయి ఉంటాయి. ఆ ఫ్లోస్ లోన ఈ ఐటమ్ కి, ఈ పర్సన్ కి రౌట్ అవ్వాలి అన్నట్టు కొన్ని ఆటోమేషన్ ఫ్లోస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి మాన్యువల్ యాక్టివిటీ ఎవరు చేయట్లేదు, అందుకనే ఇక్కడ కొన్ని ఆటోమేటెడ్ ఫ్లోస్ ఉంటాయి అనమాట. సో దట్ లైక్ మీ మీరు $700 తగ్గట్టు ఐటమ్ తీసుకుంటున్నారు కాబట్టి అది ఎవరికి రౌట్ అవ్వాలి అన్నట్టు అక్కడ ఫ్లోలో డిక్లేర్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిక్వెస్ట్ ఓపెన్ చేయండి, అక్కడ పక్కన నేటివ్ వ్యూలో. ఓకే, కిందకి రండి ఒకసారి, ఆర్ఐటిఎం మీద క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్. యా, ఇక్కడ రిలేటెడ్ లింక్స్ లోన ఫ్లో కాంటాక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రిలేటెడ్ లింక్స్, ఫ్లో కాంటెక్స్ట్ కింద. యా, దాన్ని క్లిక్ చేస్తే దాని యొక్క వర్క్ ఫ్లో ఎలా డిజైన్ చేసినారో అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకసారి రిక్వెస్ట్ క్రియేట్ అయిన తర్వాత దాని ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అంతా మొత్తం అంతా ఇందులో చూపిస్తుంది అది. ఇది ఇంకా లోడింగ్ అవుతుంది. సో మీరు రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రాసెస్ అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట వాళ్ళకి. రిపోర్ట్స్ నాట్ అవైలబుల్, ఓపెన్, ఇది సపరేట్ కైండ్ ఎనేబుల్ చేసుకోవాలి ప్రాపర్టీని. నార్మల్గా అయితే మీకు ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తా. ఎనీవే లైక్ థ్యాంక్ యూ వినయ్ ఫర్ షేరింగ్ ది స్క్రీన్. నేను ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా. నా స్క్రీన్ షేర్ అయితే చెప్పండి. యా, స్క్రీన్ షేర్ అయిందా? ఓకే. నా మీరు క్రియేట్ చేసినారు కాబట్టి అందరికీ ఇలాంటి రికార్డ్ అనేది ఒకటి క్రియేట్ అయింది, కరెక్ట్? సో ఈ ఇన్సిడెంట్ క్రియేట్ అయిన తర్వాత
దాని ఫ్లో అన్నమాట. ఇన్సిడెంట్ క్రియేట్ అయింది, దాంతో రిపోర్టింగ్ అండ్ ఇన్సిడెంట్ ఇదంతా దాని ఫ్లో అన్నమాట. జస్ట్ నార్మల్ గా పెట్టిన, బట్ అండర్స్టాండ్ అయితే ఓకే. ఇది ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది, అసైన్డ్ టు అంటే ఐటీ టీమ్ లో ఎవరికో ఒకరికి అసైన్ అవుతుంది, వాడు బ్యాక్ ఎండ్ పని చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ మీకు ఫోన్ చేసి లేదంటే నోటిఫికేషన్ బేస్ చేసుకొని రిజాల్వ్ చేస్తాడు. సో ఇది నార్మల్ ఫ్లో ఇది. ఇప్పుడు ఆ, వినయ్, మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇది ఫస్ట్ మీరు ఒక ఐటమ్ ని రిక్వెస్ట్ చేసినారు, అండ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది పోర్టల్ నుంచి క్రియేట్ అయింది కాబట్టి సబ్మిట్ రిక్వెస్ట్ అంటే మనకు రిక్వెస్ట్ నంబర్ క్రియేట్ అవుతుంది. తర్వాత మేనేజర్ ఒకవేళ అప్రూవ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. మేనేజర్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే కంప్లీటెడ్కి వెళ్ళేసి ఇది క్లోజ్ రిక్వెస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికంటే ఒక ఫ్లో ఉంటుంది. అంటే ఆ, మీరు ఇందాక ఫ్లో కాంటెక్స్ట్ అని క్లిక్ చేసినారు కదా, ఇలాంటి ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో వాళ్ళు ఆటోమేటెడ్ గా ఓకే, ఈ ఐటమ్ కి ఈ పర్సన్ కే రౌట్ అవ్వాలన్నట్టు వాళ్ళు ఫ్లో లో ఇక్కడ డిజైన్ చేసి ఉంటారు అన్నమాట బ్యాక్ ఎండ్. అందుకని ఆ యూజర్ కి ట్రిగర్ అయి ఉంటుంది. ఇన్ కేస్ లైక్ మీకు, లెట్ మీ, ఒకసారి నా ఇన్స్టెన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నా ఇన్స్టెన్స్ కనిపిస్తుంది అందరికి? ఓకే. సో ఇది నా ఎన్విరాన్మెంట్. నా ఎన్విరాన్మెంట్ లో ఒకవేళ నేను ఆ, నా డీటెయిల్స్, నా మేనేజర్ ఎవరు అండ్ నా డీటెయిల్స్ నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఏ అంటే ఇక్కడ ఇది డిఫరెంట్ వ్యూ. ఒకవేళ నేను మొత్తం అంతా డీటెయిల్స్ గా తెలుసుకోవాలనుకుంటే వ్యూ, డిఫాల్ట్ వ్యూ ఉంటుంది ఇక్కడ. దీన్ని క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని అడిషనల్ గా కనిపిస్తాయి. మన మేనేజర్ ఎవరు, తర్వాత యాక్టివ్ లో ఉన్నారా లేదా, ఇవన్నీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మేనేజర్ ఎక్కడ ఉన్నాడు, మేబీ హైడ్ లో ఉన్నాడు అనుకుంటా. ఒక నిమిషం మేనేజర్ తెస్తా. సో ఇవన్నీ మీరేం వర్ అవ్వద్దండి. లైక్ ఐ విల్ టెల్ యూ లైక్ వై ఐ హావ్ డన్ దీస్ థింగ్స్. బై డిఫాల్ట్ గా వాళ్ళు కొన్ని ఇక్కడ కొన్ని పిల్సే చూపించాలన్నట్టు పెట్టుకుని ఉంటారు. సో ఇక్కడ మేనేజర్ అనమాట, మన మేనేజర్ ఇది ఎక్కడ పోయింది. ఓకే. ఓకే, నేను ఈ రికార్డ్ని సేవ్ చేస్తున్నా. మేనేజర్, ఓకే, నా మేనేజర్ వచ్చేసి జెన్. అంటే మీ ప్రొఫైల్ మొత్తం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రికార్డ్ లో ఉంటాయి, మీ ప్రొఫైల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అంటే వ్యూ చేంజ్ చేసుకోవాలి అంతే. సో ఇది నార్మల్ డిఫాల్ట్ వ్యూ ఉంటుంది, బట్ ఇన్ కమింగ్ సెషన్ లైక్ ఐ విల్ టెల్ యూ లైక్ హౌ వీ కెన్ యాడ్ ఫీల్డ్స్ అండ్ ఒక ఫీల్డ్ ని మ్యాండేటరీ ఎలా చేయాలి, ఇవన్నీ నేను కమింగ్ సెషన్స్ లో చెప్తాను మీకు. సో ఎస్, చెప్పండి. అవును, అవును. ఇప్పుడు ఓకే, కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇవన్నీ స్టోరీస్ బేస్డ్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మీన్స్ లైక్ స్టోరీస్ బేస్ మీద రిక్వైర్మెంట్స్ వస్తాయి. మీకు స్క్రమ్ మాస్టర్ ఉన్న ఒక ఆయన ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరంతా నా టీం, నేను స్క్రమ్ మాస్టర్. నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి, అంటే స్టోరీ వైజ్ గా నేను క్రియేట్ చేస్తా స్టోరీస్ అన్ని. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక దాని మీద వర్క్ పని చేస్తున్నారు. నేను నేనేం ఫైండ్ అవుట్ చేస్తా, ఒక ఆల్రెడీ ప్రదీప్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో సారీ. సో వినయ్ వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, అంత వర్క్ లేదు ఆయనకి. ఆయన కొంచెం ఫ్రీ ఉంది టైం, కాబట్టి నేను వినయ్కి అసైన్ చేస్తా. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే టికెట్స్ ఎలా అసైన్ అవుతాయంటే, బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ దట్ పర్సన్ బేస్ చేసుకొని ఆ స్టోరీస్, ఆ రిక్వైర్మెంట్స్ అనేది ఆ పర్సన్ కి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్పెసిఫిక్ గా ఇదే పర్సన్ పని చేయాలని రూల్స్ ఏం లేవు.
ఎవరైతే లైక్ తక్కువ ప్రయారిటీలో తక్కువ వర్క్ ఉంటుందో వాళ్ళకి అసైన్ చేస్తారు ఈ స్టోరీస్ అలాంటివన్నీ. ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. జీరా టూల్స్ ఉంటాయి ఆ స్టోరీ అసైన్ చేయడానికి. సర్వీస్ నౌలో అయితే ఇలాంటివి ఏం లేదు, బై డిఫాల్ట్ మాన్యువల్ గా యాడ్ చేస్తారు. యా. లేదు, అక్కడ కం- అవును, కంపెనీకి ఒక ఐడి, ఒక యూఆర్ఎల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అజైల్ అని ఒకటి ఉంటుంది మాడ్యూల్. కొంతమంది అజైల్ యూస్ చేస్తారు, కొంతమంది జీరా టూల్ యూస్ చేస్తారు. సర్వీస్ నౌ లో యూస్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే అది మళ్ళీ ఆటోమేటెడ్ మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్, హలో, వినిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 మెంబర్స్ ఉన్నారు నా టీంలో. నేను స్క్రమ్ మాస్టర్, అండ్ నాకు ఒక స్టోరీ వచ్చింది, అది నా గ్రూప్ కి అసైన్ అయ్యింది. అండ్ నా అంటే సర్వీస్ నౌలో ఆల్రెడీ ఆటోమేటిక్, ఓకే వినయ్కి ఇన్ని టికెట్స్ అంటే 3 స్టోరీస్ ఉన్నాయి, అండ్ మీకు ఒక 5 స్టోరీస్ ఉన్నాయి, అండ్ రవడ లోకేష్ బాలు, మేబీ లైక్ ఆమె పేరు నాకు తెలియట్లేదు, సరే వెంకట్, వెంకట్ అనే ఆయన ఉన్నారు, ఆయనకి అసలు టికెట్స్ లేవు. టికెట్స్ లేకపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వినయ్కి 5 ఉన్నాయి, నీకు వినయ్కి 2 ఉన్నాయి, నీకు 5 ఉన్నాయి, వెంకట్కి ఏం లేవు. అప్పుడు ఆటోమేటిక్ గా ఎన్ని టికెట్స్ ఉన్నాయి అనేది బ్యాక్ అండ్ ఆటోమేటిక్ తెలుసుకొని వాళ్ళకు ఆ టికెట్ అనేది ఆటోమేటిక్ అసైన్ అవుతాయి అనమాట. ఎవరికైతే తక్కువ ఉంటుందో, ఎవరికైతే తక్కువ ఉంటాయో ఆ, వాళ్ళకి ఆ టికెట్స్ అనేది ఆటోమేటిక్ అసైన్ అవుతాయి. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఆటోమేటెడ్ ఫ్లో పెట్టుకుంటే, లేదు ఆటోమేటెడ్ ఫ్లో పెట్టుకోలేదంటే మాన్యువల్ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. యా, థ్యాంక్ యూ. సో finally, coming to the slides. So finally, like I want to end this session for now, and like I want to show like finally the index ఒకసారి చూపిస్తాను మీకు. యా, స్క్రీన్ షేర్ అవుతుందా? సో ఈ ఇది యుఆర్ఎల్. ఈ యుఆర్ఎల్ లో మనకు ఇండెక్స్ అనేది ఉంటుంది. ఈ ఇండెక్స్ లో మనము ఈ ప్రీ వర్క్ షాప్ సెషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు ద ఫేజ్ 1, ఫేజ్ 2, అంటే నేను 5 ఫేజెస్ గా డివైడ్ చేసిన. సో ఈ ఫేజ్ 1 లో లైక్ విల్ బి కవరింగ్ ద ఐటీఎస్ఎం ఫంక్షనాలిటీ, లైక్ ఇన్సిడెంట్ ప్రాబ్లమ్ చేంజ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఈమెయిల్ నోటిఫికేషన్, అసైన్మెంట్ రూల్స్, ఇందాక ఆటోమేటిక్ అసైన్ అని చెప్పినా కదా, అదంతా మనము ఈ ఫేజ్ 1 లో కవర్ అవుతాయి. ఫేజ్ 2 లో ఏమేమి కవర్ అవుతాయి అంటే, చాలా మంది లైక్ కోడింగ్, స్క్రిప్టింగ్ అన్నారు కదా, అది కొంచెం మనకి షెడ్యూల్ ఇంపోర్ట్స్ అండ్ ఫిక్స్ స్క్రిప్ట్స్ అండ్ ఎస్ఎల్ఎస్, యూజర్స్, గ్రూప్స్, రోల్స్, ఈ సెక్యూరిటీ అంటే ఏసీఎల్స్, ఇవన్నీ ఫేజ్ 2 లో కవర్ అవుతాయి. అండ్ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్, ఈ స్క్రిప్టింగ్ గ్లైడ్ ఏపీఐస్ ఉంటాయి. సో హ్యాస్ లైక్ ప్రదీప్ చెప్పినట్టు గ్లైడ్ ఏపీఐస్, గ్లైడ్ రికార్డ్స్, గ్లైడ్ అగ్రిగేట్స్, గ్లైడ్ సిస్టమ్, ఇవన్నీ చాలా ఏపీఐస్ ఉంటాయి. అవన్నీ మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఫేజ్ 3 లో చూసుకుందాం. అండ్ ఫేజ్ 4 వచ్చేసి పోర్టల్. ఇందాక మనం పోర్టల్ నుంచి మనం ఒకటి క్రియేట్ చేస్తాం కదా, అందులో ఐటమ్స్ ని, ఒక ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలి, నా పర్సనల్ ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మనకు రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. ఒక ఐటమ్ క్రియేట్ చేసి దాని కింద ఎన్ని ఫీల్డ్స్ పెట్టండి, అండ్ ఈ కొన్ని దాంట్లో కొన్ని మ్యాండేటరీ చేయండి, కొన్ని రీడ్ ఓన్లీ చేయండి అన్నట్టు మనకు రిక్వైర్మెంట్ వస్తుంది. అలాంటివన్నీ మనము ఇక్కడ ఈ పోర్టల్ అండ్ వర్చువల్ ఏజెంట్ అండ్ సిఎండిబి ఐటమ్ మీద కవర్ చేస్తాం ఫేజ్ 4 లో. అండ్ ఫేజ్ 5 లో ఇంటిగ్రేషన్స్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ని సర్వీస్ నౌలకి ఇంటిగ్రేట్ ఎలా చేయాలి, అండ్ సెక్యూరిటీ ఎలా చేయాలి. తర్వాత ఆ కైండ్ ఆఫ్ బేసిక్ ఏఐ కూడా మీకు ఈ ఫేసెస్ లో మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో, ఏఐ ఎలా యూస్ చేస్తారు ఇంట్లో అనేసి. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా నేను మీకు చూపిస్తా, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అనేది. So this is like a basic index. If anyone like eagerly interested to join in this course, like they can uh, enroll this course, and you can talk with our management. So with this, like I want to end this session. Yes, చెప్పండి.
Real time. ఇక్కడ ఇక్కడ రియల్ టైం ఏముందంటే ఇక్కడ ఫేసెస్ ఏవైతే చెప్తున్నానో నేను ఎక్స్పీరియన్స్ అయినవి ఏవైతే ఉంటాయో అవన్నీ నేను ప్రతి ఒక్క ఫేస్ లో ఒక్కొక్క ఐటమ్ మీద మీకు చూపిస్తా. అవన్నీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్సే ఉంటాయి. దీనికంటూ రియల్ టైం ప్రాజెక్ట్స్ అని స్పెసిఫిక్ గా ఏమి ఉండవు. మీకు ఒక్కొక్క టాపిక్ పైన రియల్ టైం సినారియోస్ అక్కడే చూపిస్తాను మీకు. యా. సో ఐ థింక్ లైక్ ఇన్ ద చార్ట్ లో యూఆర్ఎల్ ఇచ్చినాము. ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే లైక్ యూ కెన్ ఫైండ్ దట్ ఆల్ ద ఇండెక్స్ టాపిక్స్ అండ్ డీటెయిల్ ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ కోర్స్ ఇండెక్స్. సో you can enroll and you can if interested they can able to join. And I'm handing over to Funny, and thank you everyone for coming into this session and showing your interest everyone.